హాయ్ అండి, వెల్కమ్ టు అర్షిస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ క్యాబేజీ పెసరపప్పు ఫ్రై. మరి దీనికోసం కట్ చేసుకున్న క్యాబేజ్ని ఒక బౌల్లో తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, క్యాబేజ్ని ఉడికించుకోవడానికి ఒక గ్లాస్ నీళ్లు వేస్తే సరిపోతుంది. ఇలా వేసుకొని క్యాబేజ్ ఒక 70% వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేడైన తర్వాత ఎండుమిర్చి, తాలింపు దినుసులు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న క్యాబేజ్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో క్యాబేజ్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా క్యాబేజ్ రంగు మారడానికి నాకు ఇక్కడ 20 నిమిషాల దాకా పట్టింది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంతే, ఈజీ అండ్ టేస్టీ క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై అయితే రెడీ. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.